హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మన సమాజంలో చూడండి, డబ్బు, అధికారం, పవరు ఇవన్నీ ఉన్నాయనుకో, వాడికి ఒక న్యాయం ఉంటుంది. అదే డబ్బు లేనివాడు, నార్మల్గా ఒక సామాన్యుడు, మామూలు మనిషి, మామూలు వ్యవహారం ఉన్నాడు అనుకో, వాడికి ఇంకొక న్యాయం ఉంటుంది. ఇందరూ ఏం మాట్లాడుతున్నారు బాబు అనుకుంటున్నారా? ఏమంటే ఇప్పుడు బండి సంజయ్ వ్యవహారం ఉంది. ఆయనకి ఈ మధ్య సన్ స్ట్రోక్ తగిలింది కదా. సన్ స్ట్రోక్ అంటే మన సూర్యుడిది కాదు, కొడుకు వ్యవహారం. ఏం జరిగింది? ఒక అమ్మాయి 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న అమ్మాయి, మైనర్ అమ్మాయితోటి ఈ మధ్య కొంతకాలం మంచి వ్యవహారం నడిపాడు. ఆ అమ్మాయి కూడా మనోడిని బాగానే వాడుకున్న రోజులు వాడుకుంది. తర్వాత ఈ మధ్య బుక్ చేసింది. ఇప్పుడు దాని అందరూ పెద్ద పెద్ద మంచి మంచి ఫేమస్ పాపులర్ ఛానల్స్ కానీ అందరూ వచ్చేసి ఏమంటారంటే, అబ్బా అబ్బాయి విక్టిమ్, ఇక్కడ హనీ ట్రాప్ జరిగింది ఆయన మీద అంటారు. అమ్మాయి ఇన్ని రోజులు ఆ అబ్బాయిని కలిసి తిరిగింది, అమ్మాయి ప్రమేయం లేకుండా ఏం జరగలేదు. ఇవన్నీ ఆ అబ్బాయిని వాడుకున్న నాళ్ళు వాడుకొని ఇలా ఈరోజు డబ్బు కోసమో ఇంకో దానికోసమో దేనికోసమో ఇలా ఇరికించేసింది. పాపం బొడ్డోడు ఏం తెలియదు, అమాయకుడు, అది ఇదేని చాలామంది అన్నారనమాట. అంటే కరెక్టే, నేను ఈ విషయంలో ఆ అమ్మాయి తప్పు లేదని నేను అన్నాను. ఎస్, ఆ అమ్మాయి వాడుకుంది, తెలిసే చేసింది, అన్నీ వాడుకున్న నాళ్ళు వాడుకుంది, చివరికి ఇరికించేసింది. కరెక్టే, ఇక్కడ ఆ అబ్బాయి విక్టిమే. కానీ ఇదే తప్పు కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఒక సంవత్సరం కిందనో 2 సంవత్సరాలు సరిగ్గా గుర్తులేదు, జానీ మాస్టర్ అని ఇంకొక అమ్మాయి ఉంది చూసారా, అదేది కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. వాళ్ళ విషయంలో ఏం జరిగింది? సేమ్ ఇంతే కదా జరిగింది. ఆ అమ్మాయి కూడా అప్పుడు మైనర్ అన్నారు, బలాత్కారం చేశారన్నారు, ఇన్ని రోజులు వాడుకుంది. ఆ అమ్మాయి కూడా సేమ్ ఇంతే వాడుకుంది. చివరికి వచ్చేసి ఆ జానీ మాస్టర్ మీద కేసు పెట్టేసింది. అప్పుడు అందరూ జానీ మాస్టర్ని ఏమి వెనకేసుకొని రాలేదే, అమ్మాయిని సపోర్ట్ చేశారు అప్పుడేమో. జానీ మాస్టర్ ఎలా ఉన్నాడు అనుకోలేదు, జానీ మాస్టర్ అలాంటి వాడు అనుకోలేదు, అది ఇదేని అమ్మాయిని సపోర్ట్ చేశారు. చూడు, ఇక్కడ 2 కేసులు సేమ్ అనమాట. ఇక్కడేమో అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారు, అబ్బాయిని అన్యాయం అంటున్నారు, అబ్బాయిని పాపం అంటున్నారు, అబ్బాయి విక్టిమ్ అంటున్నారు. అక్కడ మాత్రం వింత, జానీ మాస్టర్ ఏమో ఎదవ, అమ్మాయి విక్టిమ్, అమ్మాయి పాపం, అమ్మాయి అన్యాయం. 2 కేసులు సేమ్. ఏంటంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ బండి సంజయ్ అండి, ఆయన కేంద్ర మంత్రి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా బండి సంజయ్ కొడుకు ఏమవుతాడు? అయ్యో పాపం, బొడ్డోడు, పసిబాలుడు, నెలబాలుడు, ఏం తెలియదు, అన్యాయంగా ఆ పిల్ల దొంగ ఇరికిచ్చేసింది, ఇట్లాంటి పసిపిల్లోడిని, పాలు తాగే పిల్లోడిని అని జనాలందరూ కొట్టేస్తున్నారు. అక్కడ మాత్రం జానీ మాస్టర్ దొంగోడు, జానీ మాస్టర్ నేరస్తుడు, జానీ మాస్టర్ కఠిన శిక్ష పడాలి, వీ వాంట్ జస్టిస్. ఇది అన్నమాట మన వ్యవహారాలు. సరే, వాళ్ళంటే అట్లా ఉన్నారనుకో, జనాలకి ఏం పెట్టింది? జనాల బుద్ధి ఆడపోయింది. వాళ్ళ బుద్ధిని ఏమన్నా బాత్రూంలలో, టాయిలెట్లలో దాచిపెట్టుకొని వస్తున్నారా? వాళ్ళకి మాత్రం బుర్ర ఆడండియా బాబు. యూట్యూబర్లు, ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ క్రియేటర్లు చెప్పేది గుడ్డిగా నమ్మేసి ఓని పోస్టులు కొట్టేయొద్దు, బయట వాగొద్దు. చూడండి, 2 సేమ్ అనమాట వాటి యొక్క కేసుల యొక్క సారూప్యత గమనిస్తే. బట్ జరుగుతుంది ఇక్కడ అబ్బాయి విక్టిమ్, అక్కడ అమ్మాయి విక్టిమ్. ఇంత దారుణం ఈ సమాజంలో. అందుకే ట్రాప్లో పడొద్దు, అర్థమైందా? తప్పును తప్పుగా చూడండి, ఒప్పును ఒప్పుగా చూడండి. ఇక్కడ నేను బండి సంజయ్ కొడుకుది వ్యతిరేకించడమో లేకపోతే జానీ మాస్టర్ని సమర్థించడమో ఇది నాది కాదనమాట. నా ఇదేంటంటే, డబ్బున్న ఒకలా, డబ్బు లేని ఒకలా చూసి న్యాయాన్ని తారుమారు చేయొద్దు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, సోషల్ మీడియా క్రియేటర్స్ కానీ, జనాలు కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.